నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఖల్లా వీధికి చెందిన అధికార పార్టీ కౌన్సిలర్ మీర్ ఇనూస్ తన వార్డులోని 50 కుటుంబాలతో వైసీపీ పార్టీని వీడి బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మీర్ ఇనూస్ మాట్లాడుతూ శిల్పా చక్రపాణి రెడ్డిని నమ్మి మోసపోయానని, వైసీపీ పార్టీ వల్ల ప్రజలకు మేలు చేయలేకపోయానని, అధికారం ఉండి కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదని, డబ్బు అధికారం ఉన్న వాళ్లకే శిల్పా చక్రపాణి రెడ్డి దగ్గర విలువ ఉన్నదని, అందుకే వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నానని, తన వార్డు ప్రజల సహకారంతో బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వైసీపీలో అట్టే ఉన్నాము, కానీ సొంత ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయినా నేను చాలా ఉమ్మడిపడినా, చాలా బాధపడినా శిల్పా దగ్గర పనిచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బు ఉన్న వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. డబ్బు ఉంటేనే ఆడ పార్టీనా, మాలాంటి వాళ్ళు కష్టపడి చేసే వాళ్ళకు లేదు, ఆడ విలువ లేదు. నేను చాలా కష్టపడినా, నేను కేరళలో పనిచేస్తూ ఆడ ఇసు పెట్టి ఈయన వచ్చి ఈయన ఉన్న వాళ్ళ కోసం పనిచేసిన 6 సంవత్సరాల నుంచి. కానీ మన గుర్తింపు ఎప్పుడు ఇవ్వలేదు, కానీ మీరు గుర్తింపు ఇస్తారని నేను మీద నమ్మకంతో మీ కాడికి వచ్చినానా. ఎందుకంటేనా మా వార్డు 3వ వార్డనా, కనీసం అంటే 500 మెజార్టీ నీకు చూపిస్తామన్నా, ఖచ్చితంగా చూపిస్తాం. ఇప్పుడే కాదు, నేను ఒక్కనే కాదు, చాలా మంది మనసుతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు సైకిల్ గుద్దాలని ఉన్నారు. ఖచ్చితంగా మేము మీకు సాయం చేస్తామన్నా, మీరు కూడా మాకు ఖచ్చితంగా సాయం చేయాలా. మా వెనకాల మీరు గట్టిగా నిలబడాలా, మేము కూడా మీరు అందరం గట్టిగా ఉంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. అడుగు వాళ్ళని వాళ్ళకి ఇష్టం మీకు తెలుసు కదా, మా తమ్ముడు చెప్పాల్సిన అవసరమే లేదు. తమ్ముడు పట్టుకొచ్చాం కదా, అదే కదా మీకు తెలిసినట్టు చెప్పాల్సిన అవసరమే లేదు. నమ్మినందుకు మీ చేతిలో పెట్టినాం సార్. నేను వచ్చేటప్పుడు చూసేలేదు, పనుల బ్యాలెన్స్ ఉందే, ఇంకా అయిపోయేసుకునేది అనుకున్నా. ఇది వస్తేనే చూసుకుంటూ వస్తున్నా. నా తమ్ముడు యూనస్ మళ్ళీ నా దగ్గరికి వచ్చాను. చాలా రోజులు అనుకుంటా ఉంటాయి ఎప్పుడు పట్టుకురావాలరా విన్నాని. సో ఈరోజు కుదిరింది. నిజంగా కూడా అంటే దాదాపు 20 సంవత్సరాలు అయిందా, 20 సంవత్సరాల కిందట మనోడు అప్పుడు ఫస్ట్ ఓటు వస్తుందేమో, ఆ రోజు నుంచి చాలా కష్టపడినాడు, బాగా ఎదిగినాడు. పాపం మీకు కూడా సేవ చేద్దాం అనుకున్నాడు, కానీ నాతో నడవకుండా కౌన్సిలర్గా ఉండి కూడా మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోయినాడు. ఈసారి తప్పకుండా యూనివర్సిటీని బాగా చూసుకుంటా, మీకు కావాల్సిన పనులన్నీ చేపిస్తా. ముఖ్యంగా యూనివర్సిటీతో పాటు ఎవరైతే వాళ్ళ బంధువర్గం, అన్నదమ్ములు కానీ, ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, అవునా, అనుచర వర్గం అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరింది. మీకు అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి స్వాగతం, సుస్వాగతం. నేను వస్తూ అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చిన. ఇది నాకు బాగా గుర్తు. ఏముండే ఇడ క్యాతే ఇద్దరు ఆ రోజు నేను మొట్టమొదటిసారి మన సందులోకి వచ్చినప్పుడు అందరూ అన్న ఇది మాకు ఉన్నంత వరకు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అది నేనే దగ్గరుండే ఇప్పుడు చెప్పి పీకిచ్చినాం. నిజమేనా? దాని తర్వాత ఇక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ ఆ రోజు అడిగినారు. వాస్తవంగా నాకు గుర్తుందమ్మా, అంతేనా? అంగన్వాడీ స్కూలే కదా ఫస్ట్ అడిగింది. అంగన్వాడీ స్కూల్ అడిగినప్పుడు నేను ఏర్పాటు చేస్తాను, యాక్చువల్గా శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇది ఎందుకో జరగలేదు. పోనీ మనవాడు పాపం ఈనోస్ అన్న కౌన్సిలర్ అయిపోయినాడు, వస్తూ చూసుకుంటూ వస్తాం, ఈడేమైనా కట్టినారా, ఏమైనా బాగుందేమో, మనవాడు మాట నిలబెట్టుకున్నాడు అనుకున్నా, కానీ ఏం లేదు. అదే బాధపడుతూ ఉండేది. ఇప్పుడు చక్రపాణి రెడ్డిని నమ్ముకొని వెనకమ్మడి ఉన్నందుకు చిన్న పని కూడా చేయించుకోలేకపోయినాడు. ఈ రోడ్లన్నీ ఎవరున్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమ్మా వేసింది? ఈ రోడ్డు ఎవరున్నప్పుడమ్మా వేసింది? ఈ రోడ్డు నేనేనా, లేకపోతే చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేనా వేసినారా? ఏమ్మా తల్లి,
అన్ని సందులు ఒకటి కాదు, ఈ సందే కాదు, అన్ని సందులు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మళ్ళీ అన్ని కొత్త రోడ్లు వేసినాం. ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు ఇదే మాట ఇస్తాను. ఇక్కడ ఏం కావాలి చెప్పండి, మీకు ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ ఈ స్థలంలో క్యా హోనా ఇధర్ మద్రసా హోనా క్యా? అచ్చా, ఆహా, ఓకే ఓకే. ఏమ్మా ఏం కావాలి చెప్పండి, ఇక్కడ మదర్సానేనా ఏమ్మా? సో మదర్సా దాని పద్ధతులు అవి నాకు తెలీదు, కనుక్కుంటాను నేను ఏ రకంగా తీసుకురావాలి. అవునా? అంగన్వాడీ అయితే నేను డైరెక్ట్గా చెప్పేసింది. నాకు తెలియని విషయం కనుక్కొని చేయాల్సి వస్తుంది. అవునా? సో దాని పెద్ద మనుషులతో మాట్లాడాలి. కొంచెం కౌన్సిలర్లు మనోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, పిల్లలంతా ఉన్నారు. అందరితో మాట్లాడి ఇక్కడ మదర్సా ఎట్లా ఏర్పాటు చేయాలనేది చూసి కనుక్కొని ఖచ్చితంగా అదే ఏర్పాటు చేపిస్తా, మీకు మాట ఇస్తా ఉన్నా. ఏమ్మా? మన పిల్లలు బాగా చదువుకోవాలా అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ముస్లిం మైనారిటీ పిల్లలు ఎక్కువ ఈ మదర్సా స్కూళ్ళు మన చదువులు చదువుకుంటారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసినాడు? దుల్హన్ పథకం తీసేసినాడు. మన పిల్లలేమో మదర్సా స్కూళ్ళలో చదువుకుంటారు. ఆయనేమో 10th క్లాస్ పాస్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం పాస్ కావాలంట. రేపు పొద్దున మనకి ఎట్లా పొరపాటున ఓటేస్తే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరేమో మదర్సా కావాలని అడిగిరి. రేపు మన పిల్లలు అక్కడ చదువుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే పథకాలు రావు. ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఆయన బిడ్డలు లండన్లో చదువుకుంటారు. మన బిడ్డలు ఇప్పుడు పోయి లండన్ చదువుకోవాలా? అవునా? లండన్ పోలేక కొవ్వు బండి అమ్ముతున్నా అంట. ఇప్పుడు మన బిడ్డలు ఎక్కడికి పోతారు? మన స్కూల్